అమరావతి రీలాంచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుత బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ ఫోటోతో అమరావతి రీలాంచ్ ఫ్రేమ్ను మోదీకి అందజేశారు. పవన్ స్పీచ్ అనంతరం సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశ, ఆకాంక్షంగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఇక పరిగెత్తాలి రాజధాని, ఎలాంటి సహాయక సహకారాలైనా అందించడానికి సిద్ధం మీ ప్రధాని అంటూ ఆంధ్రులు ఉప్పొంగేలా భరోసానిచ్చారు మోదీ. అమరావతి రీసార్ట్ సభ దద్దరిల్లిపోయింది. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश గా మార్చే శక్తి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది సభకు తరలి వచ్చారు. సీఎం చంద్రబాబుతో కలిసి మోదీ వేదికపైకి రాగానే నమో నమో అంటూ అరుపులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుతో కలిసి ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ధర్మవరం పట్టు వస్త్రంతో మోదీని సత్కరించారు సీఎం చంద్రబాబు. సభా వేదికపై కూర్చున్న నేలనంతా నించుని చప్పట్లతో మోదీకి వెల్కమ్ చెప్పారు ప్రజలు. అమరావతి రీలాంచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుత బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ ఫోటోతో అమరావతి రీలాంచ్ ఫ్రేమ్ను మోదీకి అందజేశారు. పవన్ స్పీచ్ అనంతరం సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రసంగాన్ని ముగించుకుని వెళ్తున్న పవన్ని పిలిచి మరీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మోదీ. దీనితో పవన్తో పాటు పక్కనే ఉన్న చంద్రబాబు గొల్లును నవ్వారు. అసలేంటా గిఫ్ట్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అసలు ఘట్టం ప్రారంభమైంది. వేదికపై నుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. 18 కీలక ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. మొదట శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అమరావతి ట్రంక్ ప్రాజెక్ట్ 0.53 టీఎంసీల నీటి సామర్థ్యం గల 3 జలాశయాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తెలుగులోనే ప్రసంగం మొదలుపెట్టారు మోదీ. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఓ శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి అన్నారు. అమరావతి అభివృద్ధిని తాను, చంద్రబాబు, పవన్ మాత్రమే చేయాలంటూ ఏపీ ప్రజలకు పెద్ద భరోసానిచ్చారు. అమరావతిని మనం చేయాలి, మనమే చేయాలి అంటూ ప్రధాని భరోసా ఇచ్చారు. और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी अंदरी आशीर्वाद मुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది.